ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. గ్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం ద్వారా జరిగే ఈ ఆరాధన యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో జరిగేదానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు పరిశుద్ధ దినం, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దినాన్న ఆయన మాటలు వినడానికి, ఆయన మహిమపరచడానికి, విజ్ఞాపన చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా మన ఆరాధన ప్రారంభించుకుందామండి. पितृपुत्र शुद्धात्मालय मेलानि इच దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామం బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మరి ఈ సమయం వరకు ప్రభువా నాయన మీరు నాయన సంఘం అంతటినీ భద్రపరిచి క్షేమకరంగా చక్కగా ఉంచి ఈ సమయంలో ఈ విధంగా ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత దినము గత కాలం కూడా నాయన మీ కృప కాపుదల సంఘంలో ప్రతి కుటుంబం పైన ఉంచిన ఆయన ప్రతి ఒక్కరిని క్షేమంగా చక్కగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మరి ఉదయకాలం జరిగే ఆరాధన మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. దీనిలో నాయన ప్రతి అంశాన్ని నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం. ఘనంగా మర్యాదగా చక్కగా జరిగించండి ప్రభువా. నాయన ప్రసంగ విషయంలో నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అలాగే నాయన పాటల విషయం మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. వాయిద్యములు వాయించేవారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. పాటలు పాడేవారిని నాయన కంఠాలను ముట్టి చక్కగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం. గంభీరంగా జరిగించమని క్రీస్తునామం బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించే ప్రకారం మరణం క్షమించము, మమ్మల్ని శోధనను తేక కీడును రక్షించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అండి నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయమంటే వాక్య భాగము ఈ విధంగా ఉంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 21 వరకు చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 21 వరకు మన సంఘ మాజీ డేకన్ గారు, ఫైనాన్స్ కమిటీ మెంబర్ అయినటువంటి ఆర్వై అప్పారావు గారు వచ్చి చదివి వినిపించాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన సంగమా, మీరు మీ యొక్క స్వగృహాల్లో ఉన్నారు, మీ గృహాల్లో ఉన్నారు. దయచేసి మీ వద్ద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంను తెరిచి ఇప్పుడు చదవబోయినటువంటి వాక్యాన్ని పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేటి ఆరాధన కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రాజుల మొదటి గ్రంథము 1వ రాజులు 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుచున్నాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుచున్నాను. అందుకైన
నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపం కలిగాను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చటి నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నిమీషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహో హతము చేయను. యెహో యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాలు ఉనకయు నోటుతో వాని ముద్దు పెట్టుకొనకయు నుండి 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడాను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దునుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదని చెప్పి అతని సెలవడగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొత్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక. ఇంతవరకు వాక్యాన్ని చదివి వినిపించినటువంటి ఆర్వై అప్పారావు గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో దేవుని మహిమపరిచి నిమిత్తం మనం అందరం లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 674వ కీర్తన ప్రభు ప్రేమ తొలికేక అనే పాటను పాడు ద్వారా దేవుని మహిమబద్ధం దయతో లేచి నిలబడాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే. ప్రభు ప్రేమ పాప వికారము పొడసూపా, జీవిత విలువలు మరుగాయే, ఫలితముగా లోకములో బ్రతుకుటయే నా గతియాయే. పలువురిలో కనబడలేక దాహముతో నేనొంటరిగా భావికని పయనింప, నాదుని దర్శనమెదురాయి. పావనుడు దాహముతో జలమును ఏమని నన్ను కోరే. ప్రభు ప్రేమ జాతిని చూడని నేత్రముతో, పాపము శోకని హృదయముతో, జాలిని చాటించుచునే తాకిను నామది వేదనతో.
జాప్యము చేయక తెమ్మనియే దాచుకొనిన నా పాపమును జడియుచునే తెలిపి తిని ప్రభు వెరిగిన నా నిజ స్థితిని జయముందే నా ధనువు సరిగా నుడిదివని ప్రభు తెలుప ప్రభు ప్రేమ దేహమునే నా సర్వముగా భావించుచుమది పూజింప దినదినము జీవితము చావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణ ప్రవాహము ఛేదించి దరి చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతి మందిరముగా రూపించే ప్రభు ప్రేమ పాపము దాగును నా బారి లోతును చూచిన వారెవరు పోరాట వాటికయౌ నా బ్రతుకును ఎరిగిన వారెవరు పాపికి నీ పాపమునకును భేదము చూపిన వారెవరు పాపిని కాపాడుటకు సిలువను మోసిన వారెవరు ప్రకటించే దైవ కృప తెరచెను జీవన జల నిధులు ప్రభు ప్రేమ ఘటముతో వెడలితినంటరిగా పితరుల త్రాగన జనములకై కనబడెనో భావికడా రక్షణ యోటల ప్రభు యేసు కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో శుభమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుపా గ్రామ ప్రజా కనుగొనిరి విశ్వ విమోచకుడగు యేసు ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాప క్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే ప్రభు ప్రేమ. కూర్చోనండి. ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తమ హృదయాల్లో దేశం కొరకు, ప్రపంచం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామం బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో నా తండ్రి, మరి ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మమ్మల్ని ప్రభువా నాయన నీ సన్నిధి తీసుకొచ్చి ప్రభువా నాయన ఈ యొక్క ఆరాధనలో ఉండలాగిన నాయన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన దినము కాలము కూడా నాయన మీ కృప కాపుదల నాయన సంఘం అంతటి మీద ఉంచి నాయన లోకం అంతటి పైన ఉంచి క్షేమకరంగా చక్కగా ఉంచినందుకు నాయన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లోకం నాయన ఎంతో భయంకరంగా ఉంది ప్రభువా నాయన. అయినప్పటికీ మీ కృపను నాయన మాపై ఉంచి ప్రభువా మాకు కావాల్సిన ఆహారం, ఆరోగ్యం, వస్త్రం, ద్రవ్యం నాయన సమస్తాన్ని నాయన ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా నాయన మీరు పోషిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి నాయన. భయంకరమైన లోకంలో నాయన మరి ఈ విధంగా మేము జీవిస్తున్నాం ప్రభువా. అయినప్పటికీ మేము ఎక్కడికి పోయినప్పటికీ అక్కడ కూడా నాయన ఈ యొక్క భయంకరమైన వ్యాధి ఉంది ప్రభువా. నా కొండ, నా శైలము, నా కోట
అనే రీతిగా నాయన మేము దాగు చోటు నాయన మీరే అని నాయన మీకు మనవి చేస్తున్నాం ప్రభా. ఆ చోటులో నాయన మాకు నాయన క్షేమం అని చెప్పి నాయన మీకు విజ్ఞాపన చేసుకుంటున్నాం నాయన. నమ్మదగిన వాడు అని తండ్రి నమ్ముతూ ఉన్నాం ప్రభా. విశ్వాసంతో ప్రభా మీ కొరకు నాయన కనిపెడుతూ ఉన్నాం ప్రభా. దయామయుడ కృపామయుడ మీకు వేలాది స్తుతులు నాయన. లోకమే కాదు నాయన, మరి సృష్టించిన సృష్టి అంతట్లో కూడా నాయన వ్యాధి ప్రబలి ఉందని నాయన వింటూ ఉన్నాం తండ్రి నాయన. అది నాయన మీ చిత్తం ప్రభా. ఎందు నిమిత్తమైతే ప్రభా మరి ఈ విధంగా ఉంటుందో మేమైతే మీరు ఎరగం ప్రభా. సమస్తాన్ని సృష్టించిన వారు నాయన ప్రతి ఒక్కరిని క్షేమంగానూ చక్కగాను ఉంచేవారు మీరని నమ్ముతూ మీకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. దయామయుడ కృపామయుడ మరి అగ్రరాజ్యాలు కూడా నాయన ఎన్నో తెలివైన జ్ఞానమైన బలమైన నాయన చోట కూడా నాయన ఎంతో భయకంపితులే ఉంటున్నారు ప్రభు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే నాయన మరి ప్రాముఖ్యంగా తండ్రి నాయన మా సంఘం కొరకు మాత్రం మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. ఆ ప్రతి కుటుంబాన్ని నాయన క్షేమకరంగా ఉంచండి, చక్కగా ఉంచండి ప్రభు నాయన. కుటుంబాల్లో ప్రభా ఏది అవసరం ఉందో ఏది అక్కర ఉందో నాయన మీకు తెలుసు ప్రభా. హృదయాలోచనలు ఎరిగిన దేవుడు ప్రభా నాయన. ఎవరి హృదయంలో నాయన ఏముందో నాయన మీకు తెలుసు. అది వారికి నాయన మీరు అనుగ్రహిస్తారని తండ్రి నమ్ముతూ ఉన్నాం ప్రభా తండ్రి నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా నాయన. సంఘంలో ప్రభా నాయన అనేక మంది నాయన మరి పెద్దలైన వారు ఉన్నారు ప్రభా తండ్రి నాయన. ఎంతో కాలం నాయన మరి సంఘంలో నాయన మరి సేవ చేసి ప్రభా విశ్రాంతిలో ఉంటుండగా తండ్రి అటువంటి వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నాయన శక్తిని బలాన్ని నాయన మీరు అనుగ్రహించండి ప్రభా. పెద్దలైన వారికి నాయన కష్టమని తండ్రి మరి ఎంతోమంది మరి తెలివైన వారు చెప్తూ ఉన్నారు ప్రభా. అటువంటి వారిని నాయన మరి పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన. విధవరాండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో నాయన ఎవరో ఏ విధంగా ఉన్నారో మీకు తెలుసు తండ్రి. అలాగే నా తండ్రి మా సంఘంలో ఉన్న యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. వివాహాల కొరకు కూడా నాయన మరి ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి నాయన. మంచి సమయాన్ని, మంచి కాలాన్ని, మంచి జతని నాయన వారికి ఏర్పాటు చేయండి ప్రభు. అలాగే నాయన మరి ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి ప్రభు ఉద్యోగాల కొరకు నాయన మా సంఘంలో ఎదురు చూస్తున్నారు ప్రభు. అటువంటి బిడ్డలు నాయన ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. మంచి నాయన మరి ఉద్యోగాలు వారికి ఇచ్చి నాయన ఆ యొక్క కుటుంబాలను నాయన భద్రపరచమని నాయన నిలకడగా ఉంచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే నా తండ్రి నాయన ఇంకా సంఘంలో ప్రభు నాయన అనేక విధాలుగా మరి ఎంతోమంది ఉంటున్నారు ప్రభు. వారందరినీ ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా నాయన మా సంఘంలో అనేక శాఖలుగా ఉంటున్నాయి ప్రభు తండ్రి. మరి ఆదివారం బడిని సండే స్కూల్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఎంతో చక్కగా జరిగేది మరి ఇంటి దగ్గర కూడా నాయన వారు తల్లిదండ్రుల ద్వారా నాయన నీ వాక్యాన్ని నీ కొరకు నాయన వారు నేర్పుతూ ఉండగా తండ్రి ఆయా వారి మధ్యలో మీరుండి నాయన వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే యవనస్తుల కూడికి కూడా నాయన మరి ఉండేది ప్రభు. మరి వారు కూడా నాయన గృహాలకే పరిమితమై ఉండగా తండ్రి తల్లిదండ్రుల వద్దనే నాయన ఆ యొక్క నీ వాక్యాన్ని నేర్చుకునే వారికి సహాయం చేయండి ప్రభు. అలాగే నాయన మరి ప్రాముఖ్యంగా ప్రభు మరి స్త్రీల కూడి కొరకు నాయన విజ్ఞాపన చేస్తున్నాం. స్త్రీల కూడికలు ఎంతో చక్కగా నాయన మరి సంఘంలో జరిగాయి. ఉన్న వాతావరణం బట్టి తండ్రి నాయన ఎవరు గృహాల్లో వారు ఉంటున్నారు కాబట్టి ప్రభు తండ్రి వారికి నాయన మీరే తోడుగా ఉండమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. అలాగే నాయన మరి మా క్వైర్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్వైర్ వారు ప్రతి ఆదివారం చక్కని నాయన గానాపలతో నాయన మిమ్మల్ని మహిపరుస్తున్నారు ప్రభు. వారికి ఇంకనూ నాయన మధురమైన గొంతుకులను అనుగ్రహించి నాయన వారిని నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా సండే స్కూల్కి నాయన వచ్చే టీచర్లు ప్రభు ఆయన అటువంటి టీచర్లను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి నాయన వారి కుటుంబాల్లో ఉన్న అవసరతను అక్కరతను తీర్చి ప్రభు వారికి తోడుగా ఉండమని తండ్రి నాయన మరి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి ముఖ్యంగా ప్రభు తండ్రి నాయన మా సంఘ డేకన్ బోర్డుని అంతటినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. డేకన్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఈ యొక్క నాయన లాక్డౌన్ టైంలో కూడా ప్రభు నాయన సంఘంలో ఉన్న పనుల నిమిత్తం అవసరాల నిమిత్తం వస్తూ పోతుండగా తండ్రి వారికి నాయన మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని వారి కుటుంబాల్లో వారి అక్కర్లో మీరు ఉండమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే మా సంఘ నాయన మరి అధ్యక్షులైనటువంటి ప్రసన్న కుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో తండ్రి మరి లాక్డౌన్ టైంలో కూడా నాయన సంఘాన్ని
చక్కగా నాయన నడిపిస్తున్న విధానం బట్టి, ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయనకు తోడుగా ఉండండి ప్రభా, సహాయం చేయండి. మరి ముఖ్యంగా మా సంఘ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వినోద్ కుమార్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ కార్యక్రమాన్ని ఆయన చక్కగా నిర్వహిస్తున్నారు ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉండమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే మా సంఘ కోశాధికారి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబానికి ఆయనకి తోడుగా ఉండమని తండ్రి నాయన విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి నాయన. అలాగే మా సంఘ కాపర్లో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ కాపర్ గారు రెవరెండ్ జి మోజెస్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన ప్రభా ఇంకా ఆయన ఏడంతల ఆత్మతో నింపి జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఆయన కుటుంబం అంతటిని నాయన జ్ఞాపకం చేసుకోండి, వారికి తోడుగా సహాయంగా ఉండమని తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా సంఘ కాపర్ గారు నాయన ఈరోజు వాక్య ప్రసంగం చేయవారు డాక్టర్ రెవరెండ్ కె రంజిత్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి రాజమండ్రి ఇంటి నాయన మరి సమయానికి నాయన సన్నిధిలో ఉన్నారు అయ్యా, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సెమినార్లో కూడా నాయన ఆయన చేస్తున్న సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఆయన ఏడంతల ఆత్మతో నింపి నాయన నడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ సెక్షన్ని అర్జున్ని, అలాగే నాయన సిస్టర్ నాని గారిని నాయన, మా సంఘ వాచ్మెన్ ప్రభా మరి భాస్కరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటిని రికార్డ్ చేస్తున్నటువంటి పాస్టర్ మధుబాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన పని అంతట్లో ప్రభు ఆయనకి తోడుగా ఉండమని తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే నాయన మరి మా సంఘం అంతటినీ నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు ఈ యొక్క కరోనా టైంలో ప్రభా మా ప్రపంచంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న తండ్రి నాయన నాయకులందరినీ నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని నాయన మీరు సంరక్షించండి ప్రభా నాయన. మరి గత దినాల్లో అయితే ప్రభా మరి యుద్ధమేమో అనుకున్న ఆయన మరొక కష్టంలో మరొక కష్టం అని చెప్పి నాయన మరి కంగారు పడ్డారు ప్రభా తండ్రి జనమంతా ప్రభా. అయినప్పటికీ దాన్ని తప్పించారని తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి మా ప్రధానమంత్రి గారిని, ఆయన మంత్రివర్గాన్ని, మా రాష్ట్రపతి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇటువంటి కష్ట టైంలో ప్రభా తండ్రి వారికి మంచి జ్ఞానం ఇచ్చి నాయన నడిపించడానికి నాయన మీరు సహాయం చేయమని తండ్రి నాయన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే నాయన నీ గ్రంథంలో చూసినట్లయితే ప్రభా నాయన మీకు నాయన మీరంటే ఎరగని రాజులు కూడా ప్రభా నీ భక్తులను బట్టి నాయన మనసు మార్చుకుని నీ బిడ్డలను నాయన సంరక్షించిన విధానం నాయన మరి గ్రంథంలో ఉంది ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన ఈ నాయకులకి నాయన మీరు తెలియకపోయినప్పటికీ ప్రభా తండ్రి వారి హృదయాల్లో, వారి మనసుల్లో మీరుండి నాయన నీ బిడ్డలకి నాయన ముఖ్యంగా ప్రజలందరికీ మేలు చేయలాగన మంచి జ్ఞానంతో నడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవ్వనంలో తండ్రి నాయన మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆయన మంత్రివర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాష్ట్రంలో ఏ చోట ఏ విధంగా నాయన మరి వారికి అవసరతో అన్ని ప్రతీదీ ఇప్పటికే నాయన మీ జ్ఞానంతో చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంకనూ మెరుగైన జ్ఞానం అనుగ్రహించి ఈ కరోనాని తండ్రి మా రాష్ట్రంలో అరికట్టే విధంగా తండ్రి నాయన నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయామయుడ, కృపామయుడ మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మా కలెక్టర్ గారిని, మిగతా అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా కాకినాడ పట్టణంలో నాయన ఈ మధ్యకాలంలో ప్రభా మరి కరోనా అధికంగా కనపడుతూ ఉంది ప్రభా తండ్రి నాయన. దాన్ని నాయన మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా తండ్రి నాయన. అయ్యా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నాయన. మరి దేశమంతా ఎంతోమంది డాక్టర్లు ప్రభా మరి శ్రమ పడుతున్నారు ప్రభా నాయన. డాక్టర్లకు డాక్టర్ పరమ వైద్యులు ప్రభా మీరు నాయన. మీకు తెలియంది, మీకు చేతకాంది ఏమీ తెలియదు ప్రభా. గొప్ప బలహీనులు కూడా నాయన మీరు లేవనెత్తేవారు నాయన. అనేక మందిని చనిపోయేవారిని కూడా లేవనెత్తారని తండ్రి గ్రంథంలో మేము చూస్తున్నాం ప్రభా నాయన. మీ మహిమ నాయన మీరు కనపరుచుకోండి ప్రభా తండ్రి. ఆయన ఆపదలో ఉన్నవారికి నాయన ఆదుకోండి ప్రభా. మా సంఘంలో ఏ గృహంలో తండ్రి అక్కర్లో అవసరాలు నాయన వారు విజ్ఞాపన చేస్తున్నారో తెలుసుకొని ప్రభా వారికి నాయన మీరు సహాయం చేయమని తండ్రి నాయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ఇదిగో ప్రభా నాయన సంఘం అంతటిని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. గనుడ గొప్ప దేవ మీకు స్తోత్రం తండ్రి నాయన. ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు మహిమపరచుకోమని సమస్తం ప్రభా మీ చేతికి అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని క్రీస్తునామం బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో మన సంఘ క్వైర్ వారు వచ్చి ప్రత్యేక పాట పాడాలని చెప్పి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పునరుత్థానుడా
పిలిచెదనేనయ్యా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణం నీదయ్యా, నా సర్వం నీకయ్యా, నా ప్రాణం నీదయ్యా, నా సర్వం నీకయ్యా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. మధురమైన పాట పాడినటువంటి మన సంఘ క్వైర్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మరి ప్రాముఖ్యమైన సమయం. ఇంతవరకు అన్ని అంశాల్లో కూడా మరి దేవుడు మనకు తోడేయండి చక్కగా నడిపించిన విధానం బట్టి ఆయనకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రాముఖ్యమైన సమయం వాక్య ప్రసంగం. ఈ వాక్య ప్రసంగాన్ని చేయడానికి మన సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె రంజిత్ కుమార్ అయ్య గారు మరి ఉన్నారు. వారు వచ్చి ఈ యొక్క సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం, వాక్య ప్రసంగం చేస్తారు. దయతో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క నామం నాకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఆదివారపు దినాన్ని ప్రభు యొక్క సన్నిధానంలో చేరి దేవాది దేవుణ్ణి మహిమపరచడానికి గణపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామమును బట్టి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనను నడిపిస్తున్న సంఘం యొక్క డీకెన్ బోర్డ్ సెక్రటరీ గారైన యేసురత్నం గారికి, అదేవిధంగా దేవుని యొక్క వాక్యము చదివి వినిపించిన ఫైనాన్స్ కమిటీ మెంబర్ గారైన అప్పారావు గారికి, కూడి వచ్చిన సంఘమంతటికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి సంఘ పెద్దలు, సంఘ అధ్యక్షులకు, కార్యదర్శి గారికి, ట్రెజరర్ గారికి, డీకెన్ బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క తోటి కాపరి రెవరెండ్ మోజెస్ అయ్య గారి తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా సంఘము కొరకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, సంఘ సభ్యుల కొరకు, అదేవిధంగా మరి ప్రార్థన అవసరతలు కోరిన వారందరి కొరకు మేము మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భానుసారముగా వాక్యమునకు తగినట్టుగా పాటలు పాడి వినిపించిన క్వైర్ వారికి, క్వైర్ నడిపిస్తున్న క్వైర్ డైరెక్టర్ గారికి, క్వైర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యము మరి వివిధ ప్రాంతాల్లోనూ ఉండి ఆన్లైన్ ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా సంఘ శ్రేయోభిలాషులకు, మరి అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ సంఘాల యొక్క విశ్వాసులకు, బయట ఉన్న వారందరికీ కూడా
ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కొరకు, మీ యొక్క కుటుంబాల కొరకు, మీ యొక్క అవసరతల కొరకు, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతోనూ ఉండాలని, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు బహుబలంగా కలగాలని, అదేవిధంగా ఇటువంటి పరిస్థితిని వచ్చినా తట్టుకొని నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ యొక్క కుటుంబాలకు, మీ యొక్క సమాజమునకు దేవుడు ప్రత్యేకమైన మరి ధైర్యం కలిగించులాగన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాలం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 21 వరకు పెద్దలైన వారు చదివి వినిపించి ఉన్నారు. వాక్య పరిచర్యలోనికి వెళ్ళక ముందు దయచేసి అందరూ తల్ల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమందు ప్రభువా నీ యొక్క వాక్యము వినడానికి, ధ్యానము చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, వాక్యము నీది, వాక్య మర్మములు నీ ప్రభా, నీ యొక్క సేవకుని నిలబడి నీ యొక్క వాక్యము చెప్పుచుండగా నీ యొక్క ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ నింపి సంరక్షించి ఆశీర్వదించి అభిషేకించమని, వాక్యము వినిచున్న వారందరి హృదయంలో కూడా అది ఫలించి అభివృద్ధి పొందులాగున సహాయము దయచే ప్రభువా. వాక్యమై ఉన్న నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, మరి పోయినసారి వాక్య పరిచర్య చేసిన తర్వాత అనేక మంది మరి సంఘ విశ్వాసులు మాట్లాడుతూ అభినందనలు తెలుపుతూ ఒక విషయాన్ని నాకు గుర్తు చేశారు. నేను మర్చిపోయాను. పాస్టర్ గారు, మీరు 7 కొండల గురించి ప్రసంగం చేస్తా అన్నారు, ఇంకా 2 కొండలు మిగిలిపోయాయని. మరి వెంటనే నేను ఆలోచన చేసి ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనము జాగ్రత్తగా చూసినట్లయితే కొన్ని వారాల క్రితము, కొన్ని నెలల క్రితము మనము సుమారు 5 కొండల గురించి మనం ధ్యానం చేసి ఉన్నాము. ఈ దినాన్ని 6వ కొండ గురించి, హోరేబు పర్వతం గురించి ధ్యానం చేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ది ఎక్స్పీరియన్సెస్ అట్ ది మౌంట్ హోరేబ్. మరి దేవుడు ఏ విధముగా తన యొక్క ప్రవక్తను తిరిగి పునరుద్ధరించి ఉన్నాడు. క్వైర్ వారు ప్రత్యేకమైన పాట పాడి ఉన్నారు. అదే విధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి ప్రభు ప్రేమ తొలికేక అనే కీర్తన మనం పాడుకొని ఉన్నాం. ఆ యొక్క కీర్తన యొక్క సారాంశము, ఈ యొక్క 2 పాటల యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, హౌ గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ బ్యాక్ ద లాస్ట్ పీపుల్ అనే విషయం మనకి జాగ్రత్తగా ఆ యొక్క పాట యొక్క భావం మనకు కనబడుతుంది. దేవుడు ఏ విధముగా తిరిగి, లేకపోతే తన యొక్క ప్రజలను, తన వారిని ఏ విధముగా పునరుద్ధరించి ఉన్నాడు అనే విషయము మనకి స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో కనబడుతూ ఉంది. ఆ యొక్క పాటలో కూడా మనకి కనబడింది. ప్రియ స్నేహితులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒకసారి మిగతా 5 కొండల గురించి ఒక మాట జ్ఞాపకం చేసి ఈ యొక్క 6వ కొండను గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయంలో అరారాతు కొండ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అరారాతు కొండ యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే నోవహు కాలంలో వచ్చిన జల ప్రళయం గురించి, తిరిగి దేవుడు ఏ విధముగా ఇక మీదట భూమిని శపించుననే దేవుని యొక్క తీర్మానాన్ని, లేకపోతే దేవుడు ఏ విధంగా ఆలోచన చేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించి ఉన్నాము. 2వ కొండగా మోరియా పర్వతం గురించి మనం ధ్యానం చేసి ఉన్నాము. 2వ కొండగా మోరియా పర్వతం గురించి ధ్యానం, మానవునికి బదులుగా దేవుడు తానే బలి పశువు అయ్యాడు. ఆ యొక్క గొర్రె పిల్ల రూపంలో ఏ విధంగా దేవుడు మానవులకు బదులుగా తానే ఏ విధంగా బలి అయ్యాడు అనే విషయాన్ని 2వ కొండ మోరియా పర్వతం యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. 3వదిగా మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు దశ దిశ నిర్దేశించి వారికి ప్రత్యేకముగా
నిబంధన గ్రంథాన్ని లేకపోతే దేవుడు ధర్మశాస్త్రాన్ని తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలకు ఏ విధంగా ఆ యొక్క 3వ కొండ అనగా సీనాయి పర్వతం మీద ఏ విధంగా ఇచ్చి ఉన్నాడనే 3వ ధ్యానాన్ని మనం చేసి ఉన్నాము. 4వదిగా మనం చూసినట్లయితే కర్మేలు పర్వతం మీద జరిగిన అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. కర్మేలు పర్వతం మీద అపవాది లేకపోతే అబద్ధ ప్రవక్తలు వారి యొక్క అనుచరులు ఏ విధంగా వెళ్ళిపోయి ఉన్నారు, వారిని ఏ విధంగా ప్రవక్తలు ఎదుర్కొన్నారు, ఏలియా ప్రవక్త ఏ విధంగా ఏలియా ఎలీషాలు ఆ యొక్క పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఆ ఏలియా ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. 5వదిగా మనం చూసినట్లయితే రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులకు ఏ విధంగా రూపాంతర అనుభవాన్ని అనుగ్రహించి ఉన్నాడు, యేసు ప్రభు వారు కూడా ఏ విధంగా రూపాంతరము చెంది ఉన్నాడు, శిష్యులు ఏ విధంగా రూపాంతరము చెంది ఉన్నారనే విషయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈ యొక్క 6వ కొండగా మరి తిరిగి మళ్ళీ పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళడం జరిగింది. మరి తిరిగి ఆ పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళి 6వ కొండగా ఈ యొక్క ఉదయకాలమందు హోరేబు పర్వతం మీద దేవుడు తన యొక్క సేవకుణ్ణి, పడిపోయిన సేవకుణ్ణి ఏ విధంగా పునరుద్ధరించి ఉన్నాడు. ఆ యొక్క కీర్తనలో ఆ యొక్క ప్రత్యేకమైన ఆ యొక్క కీర్తనలో మనం చూసి ఉన్నాము. ప్రభు ప్రేమ తొలికేక అనే కీర్తనలో పడిపోయిన తన యొక్క కుమార్తెను ఏ విధంగా దేవుడు తన కొరకు పునరుద్ధరించుకొని ఉన్నాడు. మరి గొప్ప భక్తుడు, మరి ఆంధ్ర క్రైస్తవ సంఘము యొక్క పితామహుడు, ఆంధ్ర బిల్లీగ్రామ్ డాక్టర్ ఏబి మాసిలమన్ గారు రాసిన పాటను మనము పాడుకొని ఉన్నాం, ప్రభు ప్రేమ తొలికేక. ఆ యొక్క పాటలో భక్తుడు తెలియజేస్తున్నాడు వాక్యానుసారముగా పడిపోయిన తన యొక్క జీవితాన్ని ఏ విధముగా గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకొని దేవుని స్తుతించిరి అని చెప్పి చివరిగా తన యొక్క పాటను ముగిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాలమందు హోరేబు పర్వతం యొక్క అనుభవాన్ని గూర్చి, హోరేబు పర్వతం మీద దేవుడు తన యొక్క ప్రవక్త అయిన ఏలియాను ఏ విధంగా పునరుద్ధరించి ఉన్నాడు అనే విషయాన్ని ధ్యానం చేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దయచేసి ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ యొక్క హోరేబు పర్వతము, అదే విధంగా మనము ధ్యానం చేసిన 3వ పర్వతము అనగా సీనాయి పర్వతమునకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ యొక్క 2 పర్వతాలు కూడా సుమారు ఒకే రకమైన పరిస్థితిలో ఒకే దగ్గర ఉన్నాయని చెప్పి వేదాంత పండితులు చెప్తూ ఉంటుంటారు. మీ యొక్క హోరేబు అనే మాటకు అర్థం ఏంటంటే గ్లోయింగ్ హీట్ ఆర్ సన్, మండుచున్న వేడి లేక ఆ యొక్క వేడిమి లేకపోతే ఆ మండుచున్న ఎండ అని చెప్పి దాని యొక్క భావమై ఉన్నది. సినాయి అనే మాటకు అర్థం ఏంటంటే చంద్రుడు, సేదదీరుట లేకపోతే చల్లగా ఉండుట అనే అర్థము వస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క 19వ అధ్యాయము 1 రాజుల గ్రంథము, ఇక్కడ ఒక భక్తుడు లేకపోతే దేవుని యొక్క సేవకుడు కనబడుతూ ఉన్నాడు. ఇతని పేరు ఏలియా. ఏలియా అను మాట ఎలియాహు అనే పదం నుండి వచ్చింది. ఏల్ అనగా దేవుడు, ఏల్ అనగా దేవుడు. ఆ 2వ పదముగా యావే అనగా ఈ యొక్క యెహోవాయే దేవుడు, యావే ఈస్ గాడ్ అనే భావం మనకి కనబడుతుంది. జాగ్రత్తగా చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు అయిన ఉమ్రి తన యొక్క వారి యొక్క శత్రువులతో లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ప్రజలతో కలిసిపోయిన తరువాత జరిగిన సంఘటన మనం జాగ్రత్తగా చూసినట్లయితే తర్వాత వచ్చిన రాజు తర్వాత వచ్చిన రాజు అతని యొక్క భార్య అయిన యెజబేలుతో, అహాబు రాజు యెజబేలు రాణి ఇద్దరితో కూడా ప్రవక్త అయిన ఏలియా అనేక సార్లు వారిని ఎదుర్కొన్నట్లు ముందు అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఏలియా బయలుదేవతల యొక్క ప్రవక్తతోనూ బయలుదేవతలతోనూ అతడు అనేకమైన పరిస్థితులను ఎదుర్కొని చివరకు ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని అదే విధముగా బయలుదేవతను కూడా వారు ఆరాధన చేసి ఉన్నారు. వారిని తిరిగి దేవుని యొక్క సన్నిధానంకి ఏ విధంగా తీసుకుని వచ్చి ఉన్నాడు అనే విషయం మనకి కనబడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో
6 ప్రాముఖ్యమైన సంఘటనలు ఏలియా యొక్క జీవితంలో మనకు కనబడుతున్నాయి. 6 మేజర్ ఆర్ 6 ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ ఎలైజా హ్యాస్ ఎన్కౌంటర్డ్. ఏలియా తన యొక్క జీవితంలో 6 ప్రాముఖ్యమైన సంఘటనలను అతడు ఎదుర్కొన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా ఏలియా ఎదుర్కొన్న పరిస్థితులు 6 సంఘటనలు ఏలియా యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవిగా మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సారేపతు విధవరాజుల యొక్క సంఘటన మనకు కనబడుతుంది. రెండవదిగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో బయలుదేవతకు ఏ విధంగా సవాలు విసిరి ఉన్నాడు అనే విషయము మనకి కనబడుతుంది. మూడవదిగా ఈ దినము మనం చదువుకున్న వాక్య భాగములో హోరేబు పర్వతం మీద జరిగిన సంఘటన మనకి కనబడుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే ఏలియా జీవితంలో 4వ ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే ఆహాబు రాజు ఆ యొక్క యెజబెలు రాణి నాబోతు యొక్క ద్రాక్ష తోట సంఘటన మనకు కనబడుతుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆహాజు రాజు యొక్క సంఘటన 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో కనబడుతుంది. చివరిది 6వ సంఘటనగా మనం చూసినట్లయితే ఏలియా యొక్క వీడ్కోలు సందేశము లేకపోతే ఏలియా యొక్క వీడ్కోలు సంఘటన మనకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క 6 సంఘటనలు కూడా ఏలియా యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలుగా మనకు కనబడుతుంది. మూడవది అతి ప్రాముఖ్యమైన సంఘటన హోరేబు పర్వతం మీద జరిగిన సంఘటన. ఏ విధంగా హోరేబు పర్వతం మీద పడిపోయిన ప్రవక్తను ఏ విధంగా దేవుడు పునరుద్ధరించి ఉన్నాడు. హోరేబు యొక్క అనుభవంలో దేవుడు తన యొక్క సేవకులను తనను నమ్మిన వారిని ఏ విధంగా పునరుద్ధరించి ఉన్నాడు అనే విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యములో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హీ వాస్ అవే ఫ్రమ్ హిస్ పొజిషన్. అతడు తన యొక్క స్థితి నుండి పారిపోయినట్లు, తన యొక్క పరిస్థితి నుండి పారిపోయినట్లు కనబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే హీ ర్యాన్ అవే ఫ్రమ్ హిస్ ప్రాబ్లం. తన యొక్క సమస్య నుండి అతడు పారిపోయినట్లు మనకు కనబడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే హీ ర్యాన్ అవే ఫ్రమ్ హిస్ పీపుల్. He ran away from his position, he ran away from his problem, and he ran away from his people. తన యొక్క పరిస్థితి నుండి, తన యొక్క స్థితి నుండి పారిపోయాడు. రెండవదిగా తన యొక్క సమస్య నుండి పారిపోయాడు. మూడవదిగా తన యొక్క ప్రజల నుండి పారిపోయాడు ఏలియా ప్రవక్త. కానీ ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు తనని ఏ విధంగా ఎత్తి పట్టుకొని తిరిగి పునరుద్ధరించాడనే విషయాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఇక్కడ 3 విషయాలు ఈ యొక్క 19వ అధ్యాయం అంతట్లో కూడా, ఈ యొక్క 19వ అధ్యాయం అంతటిని కూడా 3 భాగాల కింద చేయొచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద మిజరీ ఆఫ్ ది ప్రాఫెట్. ప్రవక్త యొక్క బాధను మనం చూడగలము. ఇక్కడ మొదటి అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనము చూసినట్లయితే 19వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినట్లయితే ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియును ఆహాబు యెజబెలుకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయెను. వి సీ హియర్ ఎలైజా ఈస్ రన్నింగ్ అవే. అతడు పారిపోయిన వాడుగా మనకి కనబడుతున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క రాజు రాణి ఇద్దరు కూడా అతనికి వర్తమానము చెప్పారు, ఏ విధంగా అయితే నీవు బయలు యొక్క ప్రవక్తలను చంపివేసి ఉన్నావో అదే విధంగా నేను కూడా నిన్ను చంపబోతున్నానన్న వర్తమానం అతనికి తెలియజేసినప్పుడు అతడు ఆ యొక్క పరిస్థితి నుండి అక్కడి నుండి పారిపోయిన వాడుగా ఎలైజా ran away from the position. Elijah was trying to get his life back. అతడు పారిపోయి ఎక్కడో తలదాచుకోవడానికి ప్రయత్నం చేసినట్లు ఇక్కడ మనం చూసినట్లయితే యెజబెలు రాణి యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే ఆమె యొక్క కార్యములు
పేరుకే తన యొక్క భర్త రాజు, కానీ మొత్తం పెత్తనం అంతా కూడా ఈవిడే చేస్తూ ఉంటుండేది. మొత్తం రాజ్యాన్ని అంతటినీ కూడా తన యొక్క అధికారం క్రింద తన యొక్క చెప్పు చేతల్లో తీసుకొని ఆమె ఆ యొక్క రాజ్యం అంతటినీ కూడా ఏలుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియ స్నేహితులారా, ప్రియ సంఘం, ఇక్కడ మనం చూసినట్లయితే వెన్ జెజబెల్ హర్డ్ ద న్యూస్ దట్ ఎలీజా హ్యాస్ స్లాన్ హర్ ప్రాఫిట్, she sent him the warning. ఎప్పుడైతే ఆమె యొక్క ప్రవక్తలను ఏలియా చంపివేశాడు అనే విషయం ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె ఏలియా దగ్గరకు వర్తమానం, రేపు ఈ వేళకు నేను చంపివేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ, యు ఆర్ నో లాంగర్ టు. దేవాది దేవుడు, అతి ఉన్నతమైన వాడు, ఈ యొక్క లోకమునకు పునాది వేసిన వాడు, ఈ యొక్క లోకం యొక్క సృష్టికర్త అయిన దేవుని నమ్ముకొని దేవునికి ప్రతిగా ఈ యొక్క లోకంలో జీవిస్తూ దేవుని యొక్క పరిచర్య చేస్తున్న ఈ యొక్క గొప్ప ప్రవక్త ఎప్పుడైతే బయలుదేవత యొక్క ప్రతినిధిగా ఈ యొక్క లోకంలో రాజ్యాధికారము చేస్తున్న ఆమె వర్తమానము పంపిందో అతడు పారిపోయినట్లు మనకి దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయము 3వ వచనము 2వ భాగంలో తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకు పోయెను. యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడుగా ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ద మిజరీ ఆఫ్ ద ప్రవక్త యొక్క బాధను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రాణం కాపాడుకోవడానికి పోయాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఏలియా యొక్క సాత్వికత మనకు కనబడుతుంది. వి సీ ద ఎలీజా యాస్ రిటైరింగ్, తన యొక్క సాత్వికతను మనకు కనబడుతోంది. ఏలియా తన బెర్షెబాకు పోయి అక్కడ బదరీ వృక్షం కింద కూర్చొని ఆ యొక్క చెట్టు క్రిందకు పోయి అతడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్టు కనబడుతుంది. ఎలీజా డిస్ప్లేస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ దిస్ ఈవెంట్ దట్ షోస్ us that he is thinking anything rational. సో అతడు తన యొక్క పరిస్థితిని దేవుని యొక్క సన్నిధానంలో అతడు ప్రార్థన చేయుటకు లేకపోతే ఆ యొక్క ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఉండినట్లు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవదిగా మనం చూసినట్లయితే తన ఈ యొక్క పరిస్థితిలో జీవిస్తున్న ఏలియా యొక్క పరిస్థితి, హీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద పీపుల్ దోస్ హు ఆర్ క్లోజ్ టు హిమ్. తనకు దగ్గరైన వారిని, తన యొక్క నెలవైన వారిని, తన యొక్క సేవకుని కూడా అతడు దూరం చేసుకున్నాడు. తనకి పరిచారం చేసిన వాడు కూడా అతడు దూరం చేసుకుని, నీ వెళ్ళిపో, నేను ఇక్కడ దాక్కుంటాను. సో ఈ ఇన్స్టెడ్ ఆఫ్ హీ కెప్ట్ హిస్ ఐస్ అవే ఫ్రమ్ ద పీపుల్. దేవుని నుండి తన యొక్క దృష్టిని లేకపోతే దేవుని వైపు తన యొక్క దృష్టిని కేంద్రీకరించకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవుని యొక్క మాట వినకుండా ఈ లోక సంబంధమైన వాటిని తన యొక్క చుట్టూనున్న పరిస్థితులను అతడు ఆలోచన చేస్తూ ఏం చెప్తున్నాడంటే, జీవితము నాశనం అయిపోయింది, జీవితముకు విలువ లేదు, జీవితం నాకు ఒక నిరీక్షణ లేదు అని చెప్పి అనుకున్నాడు. హీ థాట్ దట్ లైఫ్ ఈస్ ఎ హోప్లెస్ సిచ్యువేషన్. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ హోప్లెస్ సిచ్యువేషన్. నేను నిస్సహాయ పరిస్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను. నిస్సహాయ పరిస్థితిలో తనకు దగ్గరైన వారి నుండి దూరం అయిపోయాడు. ఆ యొక్క లోపలికి వెళ్ళి 3వ అధ్యాయం నుండి 3వ వచనం నుండి చదివినట్లయితే తనకు దగ్గరైన వారి నుండి అతడు దూరం అయిపోయాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుని నుండి కాక తన సొంత పని మీద లేకపోతే తన యొక్క సొంత శక్తి మీద అతడు ఆధారపడినట్లు మనకు కనబడుతుంది. హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్ ఓన్ పవర్. తన యొక్క సొంత శక్తి మీద లేకపోతే తన యొక్క సొంత ఆలోచన మీద అతడు దృష్టించినట్లు కనబడుతూ ఉంది. అంతవరకు కూడా ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేసిన వాడు, ఇశ్రాయేల్ పక్షముగా యెహోవాకు విజ్ఞాపన చేసిన వాడు, ఇశ్రాయేల్ పక్షముగా దేవుని కొరకు వ్యాజ్యమాడిన వాడు, దేవుని పక్షముగా వ్యాజ్యమాడిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, మూడవదిగా మనం చూసినట్లయితే పారిపోయిన వాడు, అక్కడ తలదాచుకున్నవాడు ఏం చేస్తున్నాడు అంటే తన కోసం తను ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రవక్తగా తన యొక్క పరిచర్య ఏంటంటే ఇతరులను రక్షించాలి, ఇతరుల కొరకు తను నిలబడాలి, ఇతరుల కొరకు తన యొక్క పరిచర్య కొనసాగాలి అని ఆలోచన చేసిన వాడు. మూడవదిగా మనం చూసినట్లయితే హీ వాస్ ప్రేయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని చెప్పి
నాలుగవదిగా మనం చూసినట్లయితే ఏమన్నాడంటే, నా యొక్క జీవితం నాకు ఒక నిరీక్షణ లేదు. మై లైఫ్ హ్యాస్ బికమ్ హోప్లెస్. నా యొక్క జీవితము ఒక నిరీక్షణ కలిగిన జీవితంగా, నా యొక్క జీవితంలో ఒక గమ్యము లేదు, ఒక గురి లేదు అని చెప్పి అనుకొని ఏమనుకున్నాడంటే, హీ థాట్ దట్ హీ హ్యాస్ డైడ్. చనిపోయాడు అనుకున్నాడు. హీ థాట్ దట్ హీ హ్యాస్ డైడ్. హీ థాట్ దట్ హీ హ్యాస్ డైడ్. 4వ వచనం చూద్దాం. 4వ వచనము 2వ భాగం. బదిరీ వృక్షం క్రింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుమని ప్రార్థన చేశాను. నా ప్రాణమును తీసుకొనుమని ప్రార్థన చేసి ఉన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే వి సీ ఎలైజాస్ రాషనలైజింగ్. అక్కడ మనం చూసినట్లయితే హేతుబద్ధంగా ఉన్నాడు. ప్రభువా, ఇక బ్రతికినది చాలు నాకు, ఎందుకంటే నా మీదకి మరణము వస్తుంది, ఇక చాలు, నన్ను చంపివేయి. దేవుడు మన యొక్క జీవితాన్ని, మన యొక్క కుటుంబాల్ని, మన యొక్క సంఘాన్ని, మన యొక్క సమాజాన్ని దేవుడు మరణాంధకారంలో ఉండి, గాఢాంధకారంలో ఉండి, లోయల్లోండి నడిపించి ఇటువంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినప్పుడు మనము దేవుని మీద నిరీక్షణ ఉంచకుండా, దేవుని మీద మనము దృష్టి ఉంచకుండా, ఈ యొక్క కరోనా భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు గత 120 దినాలు మనల్ని కాపాడి సంరక్షించి పోషిస్తున్న దేవుని మనము మరిచి మన యొక్క దృష్టిని వేరే వాటి మీద మరలిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంత మట్టుకు చాలు, నాకు మరణము దయచే ప్రభువా అని యెహోవాను ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఎవర్ లైఫ్ ఐ హ్యావ్ లివ్డ్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఇనఫ్, ప్లీజ్ టేక్ అవే మై లైఫ్. దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా నియమించి ఉన్నాడు. దేవుడు అతన్ని ఒక యాజకుడుగా నియమించి ఉన్నాడు. దేవుడు అతన్ని ఒక గొప్ప వాణిగా నియమించి ఉన్నాడు. కానీ అతడు దేవుని మీద నిరీక్షణ కలవాడుగా మనకు కనబడట్లేదు. ప్రభువా, నన్ను చంపవే, నీ హేతుబద్ధంగా ఉన్నాడు. అతని యొక్క ఆ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే 4వ వచనంలో దేవునికి ప్రార్థన చేసి, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేశాను. ఫస్ట్ టైం ఈస్ ఆస్కింగ్ గాడ్ టు టేక్ అవే హిస్ లైఫ్. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనము అనుకుంటున్నాం దేవుని దగ్గర నుండి మనకు సహాయం రాదు, దేవుని మనల్ని దృష్టించలేదని మనం అనుకుంటూ ఉన్నాం. అప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా చాలు ప్రభు, నన్ను చంపే ప్రభు అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏలియాను దృష్టించి ఉన్నాడు. ఈ యొక్క ఉదయ కాలం మందు దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలని, మన యొక్క సమాజమును, మన యొక్క బిడ్డలను దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. అతని యొక్క శరీరము అలసిపోయింది, ఆవేశంగా ఉన్నాడు. తాను ఒంటరిగా లేడు. హీఈస్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్. శారీరకంగా అలసిపోయి ఉన్నాడు. అతడు శారీరకంగా అలసిపోయి ఉన్నాడు, ఆవేశంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆవేశంలో కొన్నిసార్లు మనం ఆవేశంగా ఉంటుంటాం. పరిచర్యను బట్టి, లేకపోతే మనకున్న శ్రమలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఆవేశంగా జీవిస్తూ ఉంటుంటాం. కానీ దేవుడు అతనికి తాను ఒంటరిగా లేడు. యు ఆర్ నాట్ ఎలోన్, ఐఎమ్ విత్ యూ అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో ద గాడ్ హ్యాస్ నాట్ ఫర్సెకెన్ ఎలైజా, దేవుడు ఏలియాను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 2వదిగా మనం చూసినట్లయితే దేవుడికి ఏలియా యొక్క జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఏలియా ద్వారా సమాజాన్ని, ఇశ్రాయేల్ ప్రజలను, ఏలియాను అందరినీ కూడా స్వస్థపరిచి, లేకపోతే వారిని ఉన్నతంగా వాడుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. God's plan in Elijah's life is a different attitude God had towards Elijah. 3వదిగా మనం చూసినట్లయితే అతడు ఆ యొక్క డిప్రెషన్లో నుండి, లేకపోతే అతనిని ఆ వేదన అనే ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు ఏలియాను బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. ఏలియా అయితే చనిపోవాలనుకున్నాడు, దేవుడైతే అతన్ని తిరిగి పునరుద్ధరించాలి అని అనుకున్నాడు. గాడ్ థాట్ దట్ హీ విల్ బి రెస్టోరింగ్ బ్యాక్ హిస్ సర్వెంట్.
కానీ ఏలియా చనిపోవాలని చాలు, చేసిన పరిచర్య చాలు, చేసిన దేవుని యొక్క పని చాలు, ఎంత మట్టుకు చాలు నన్ను చంపివేయమంటే దేవుడు అంటున్నాడు, నేను తిరిగి నిన్ను లేపెదను, నేను తిరిగి లేపెదను. ద మిజరీ ఆఫ్ ది ప్రాఫిట్, ప్రవక్త యొక్క బాధను మనము చూసినాం. చనిపోవాలనుకున్నాడు. హీ వాస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిస్ పీపుల్, హీ వాస్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, హీ వాస్ రన్నింగ్ అవే ఫర్ లైఫ్. దేవుని యొక్క సన్నిధానం నుండి, దేవుని యొక్క తన యొక్క పరిచర్య నుండి పారిపోయాడు. రెండవదిగా తన యొక్క పరిస్థితులు, తన యొక్క సమస్య నుండి పారిపోయాడు. మూడవదిగా తన ప్రజల నుండి పారిపోయి చనిపోవాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరై ఉన్నది. చాలాసార్లు మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధానం నుండి పారిపోవాలి, చనిపోవాలనుకుంటాం. కానీ దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. రెండవదిగా చూద్దాము, ద మినిస్ట్రీ టు ద ప్రాఫిట్, ప్రవక్తకు చేయబడిన పరిచర్య. ద మినిస్ట్రీ టు ద ప్రాఫిట్. 5 నుండి 14 వచనాల్లో మనం చూసినట్లయితే, 5 నుండి 14 వచనాల్లో చూసినట్లయితే, 5వ వచనం నుండి చదువుదాం. 5వ వచనం నుండి చదువుదాం. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బొడ్డయు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేర పట్టబడిన హోరేబునకు వచ్చాను అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే, ద మినిస్ట్రీ ఆఫ్ కన్సిడరేషన్, ద మినిస్ట్రీ ఆఫ్ కన్సిడరేషన్, విచారణకు దేవుడు విచారించే పరిచర్యను దేవుడు అతనికి అప్పగించి ఉన్నాడు. ద మినిస్ట్రీ ఆఫ్ కన్సిడరేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే, ఎప్పుడైతే అతడు చనిపోవాలని ఆలోచన చేసి ఉన్నాడో, ఎప్పుడైతే అతడు తన యొక్క జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచన చేసి ఉన్నాడో, అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి అతనికి బలమును చేకూర్చెను. ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అండ్ గేవ్ హిమ్ ద టచ్ విచ్ గేవ్ హిమ్ స్ట్రెంగ్త్, నాట్ ద టచ్. దేవుని యొక్క దూత వచ్చి అతన్ని ముట్టి అతనికి బలమును ప్రసాదించెను. కాకపోతే ముడతే పడిపోతున్నారు ఇప్పుడు. అటువంటి పరిచర్య ఇవ్వలేదు. ముట్టిన తర్వాత అతడు ఏమయ్యాడు? శక్తిని పొందుకున్నాడు. హీ హాస్ రైజ్డ్ టు హిస్ ఫీట్. అతన్ని ముట్టి అతనికి బలమును ఇచ్చి ఉన్నాడు. గాడ్ న్యూ ద ప్రాఫిట్ అండ్ ఎక్స్పెండెడ్ ఆల్ హిస్ ఫిజికల్ ఎనర్జీ. అతనికున్న ఆ యొక్క శక్తిని, కోల్పోయిన శక్తిని అంతటినీ కూడా దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క 6వ వచనంలో, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములు నీళ్ల బొడ్డి కనబడిన గట్ల అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగళ్ళు. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా తన యొక్క ప్రవక్త అయిన ఏలియాకు ఏం పంపించాడంటే ఆహారమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆహారమును సిద్ధపరిచినాడు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో, లేకపోతే ఈ యొక్క లోకంలో భయంకరమైన పరిస్థితి, అనారోగ్యం అన్నది ఈ యొక్క లోకంలో ప్రబలుతున్నప్పుడు దేవుడు తన యొక్క సేవకులను ఆదుకున్న పరిస్థితులు అనేకమైన కనబడుతున్నాయి. చాలా మంది ఏమనుకుంటారండి, పాస్టర్ గారికి దేవుని యొక్క సేవకులకి ఎలా పోషింపబడతారు? దేవునికి తెలుసు తన యొక్క సేవకుల్ని ఎలా పోషించాలి. గాడ్ న్యూ హౌ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ప్రాఫిట్స్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ప్రాఫిట్స్. ప్రియ స్నేహితులారా, అదే దేవుడు తన యొక్క సేవకునికి ఏలియాకు రెండవ మారు దూత ప్రత్యక్షమై అతనికి 2 మారులు ఆహారమును అనుగ్రహించినట్లు మనకు కనబడుతుంది. దేవుడు వచ్చి తన యొక్క ప్రవక్తకు పరిచర్య చేశాడు. గాడ్ కేమ్ అండ్ సెంట్ హిస్ ఏంజెల్ టు డూ ది మినిస్ట్రీ టు డూ ది సర్వీస్ టు హిస్ పర్సన్, టు హిస్ ప్రాఫిట్. తన యొక్క ప్రవక్తకు దేవుని యొక్క దూత వచ్చి పరిచర్య చేసింది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అతనికి సరి అయిన విశ్రాంతి ఇచ్చింది.
రెండవదిగా దేవుని యొక్క దూత అతనికి ఆహారము అనుగ్రహించింది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క దూత అతని మీద కనికరపడింది. అతడు భోజనము చేసి నిద్రపోయి మరలా లేచి ఆహారము తిని 40 దినములు పగలు రాత్రియు నడిచినంత శక్తి అతనికి దేవుని యొక్క దూత అనుగ్రహించింది. ఎందుకంటే చేయవలసిన పరిచర్య, చాలా మంది అనుకోవచ్చు పాస్టర్ గారులు కరోనా టైంలో సంఘంలో ఆరాధన చేయట్లేదు, రెస్ట్ తీసుకుంటారని. చేయవలసిన పరిచర్య ఘనముగా ఉంది కాబట్టి దేవుడు తన యొక్క సేవకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ సర్వెంట్స్ సో దట్ దే విల్ డూ ద మైటీ మినిస్ట్రీ ఇన్ ద డేస్ టు కమ్. దేవుని యొక్క సేవకుడైన ఏలియాకు ఆహారం ఇచ్చి 40 దినములు 40 పగలు 40 రాత్రులు నడవగలిగినంత శక్తిని దేవుడు తన యొక్క ప్రవక్తకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమ, మూడవదిగా మనము చూసినట్లయితే మొదటగా అతని యొక్క సేవకుడికి దేవుని యొక్క సేవకుడికి చేయబడిన పరిచర్య, ద మినిస్ట్రీ టు ద ప్రాఫిట్, ప్రవక్తకు చేయబడిన పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా తన యొక్క ప్రవక్తకు విశ్రాంతిని ఇచ్చి ఉన్నాడు. రెండవదిగా తన యొక్క ప్రవక్తకు ఆహారం ఇచ్చి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, నాట్ ఓన్లీ దట్ ద లార్డ్ ఫెడ్ Elijah and allow him to rest, he also dealt him with directly. And God said, don't be discouraged. ఈ యొక్క మాటను బట్టి మనకు అర్థమైంది, దేవుడు ఏలియా పట్ల తన యొక్క కనికరమును చూపించి ఉన్నాడు. భయపడిన వాడిని, పడిపోయిన వాడిని, అతడు మరి ఆ యొక్క ఫూలిష్గా పిచ్చివాళ్లాగా ప్రవర్తించిన వాడిని, God had compassion on the fallen prophet. God has compassion on the fearful prophet. God has compassion on the foolish prophet. దేవుడు తన యొక్క ఆ కనికరాన్ని ఎవరి మీద చూపించాడంటే, పడిపోయిన ప్రవక్త మీద చూపించి ఉన్నాడు. భయపడిన ప్రవక్త అయిన ఏలియా మీద చూపించి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుడు ఆ యొక్క పిచ్చివాడిలాగా ప్రవర్తించిన ప్రవక్త మీద దేవుడు తన యొక్క కనికరాన్ని చూపించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ షోన్ హిస్ కంపాషన్ ఆన్ ది ఫాలన్ ప్రాఫెట్, ద ఫియర్ఫుల్ ప్రాఫెట్ అండ్ ద ఫూలిష్ ప్రాఫెట్. ఆ యొక్క కనికరము చూపించటలో ఏముందంటే, దేవుని యొక్క గొప్పతనం ఉంది, దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది, దేవుని యొక్క సహాయత ఉంది, దేవుని యొక్క పేషెన్స్, సహనం కనబడుతుంది. దేవుడు తన యొక్క ప్రవక్తతో మాట్లాడిన కాన్ఫ్రంటేషన్ కనబడుతుంది. కాబట్టి దేవుడు తన యొక్క సేవకుడిని విడిచిపెట్టకుండా, దేవుడు తన యొక్క సేవకుని వల్ల తన యొక్క జీవితాన్ని, లేకపోతే సేవకుని యొక్క జీవితము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే అతడు చేయవలసిన పరిచర్య బహుబలముగా ఉంది. కాబట్టి తన యొక్క సేవకుని పట్ల దేవుడు చేసిన పరిచర్య, ప్రవక్త యొక్క బాధ నుండి, ప్రవక్త యొక్క స్థితి నుండి దేవుడు ప్రవక్తను బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, గాడ్ హ్యాడ్ కంపాషన్, God cared his prophet. తర్వాత చూద్దాం, 9 నుండి 14 వచ్చినట్లయితే, ద మినిస్ట్రీ ఆఫ్ కాన్ఫ్రంటేషన్. దేవుడు అతనితో చేయించిన పరిచర్యను మనకు కనబడుతుంది. 9వ వచనం నుండి చదువుదాం దయచేసి. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నుండి నీవేమి చేయుచున్నావని అతని అడగ్గా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నగు యెహోవా కొరకు నేను మహారోషము గలవాడనే, నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకే చూచుచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున
సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగాను, కానీ ఆ భూకంపమందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపమైన తరువాత మెరుపు పుట్టను, కానీ ఆ మెరుపు యందును యెహోవా ప్రత్యక్షం. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిల్చెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడునకు యెహోవా కొరకు నేను మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసి చూచిరని చెప్పాను. చూసినట్లయితే 9వ వచనం నుండి ఇక్కడ 9-10 వచనాల్లో ఒక సవాలు కనబడుతుంది. ఏలియా ఒరేబు పర్వతమునకు చేరుకున్నాడు. ఈ యొక్క పర్వతమునకు చాలా విశిష్టత ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనము ఆ యొక్క నిర్గమకాండంలో చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా సెలవిచ్చిన, మోషే ద్వారా ఇయ్యబడిన నిబంధన గ్రంథము 10 ఆజ్ఞలు ఇదే పర్వతం మీద దేవుడు తన యొక్క ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 9-10 వచనాల్లో ఒక సవాలు కనబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు నీ యొక్క ప్రవక్తలను చంపి వారందరినీ కూడా నాశనము చేసి ఉన్నారు, కానీ నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను. నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను. నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాననే మాటను అతడు చెప్తూ ఉన్నాడు. 11వ వచనం, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠము కట్టి పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి అని చెప్తూ నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని దేవునికి అతడు మనవి చేయుచున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఒక సవాల్ని ఎదుర్కొని ఉన్నాడు. హీ హ్యాస్ ఎ ఛాలెంజ్. హీ హ్యాడ్ ఎ ఛాలెంజ్. 11వ వచనం, మనకి 11వ వచనం చూసినట్లయితే, అందుకాయన నీవు పోయి పర్వతం మీద ఇశ్రాయేలు సముఖమందు నిలిచుండమని సెలవీయగా అతడు యెహోవా ఆ వైపున సంచరింప బలమైన పెనుగాలి లేచెను. ఇక్కడ చూసినట్లు దేవుడైన యెహోవా ప్రవక్తకు చెప్తున్నాడు, ఒక ఆజ్ఞ, నీవు పోయి అక్కడ నిలవబడుము, దేవుని పర్వతం మీద నీవు నిలవబడుము. గో అండ్ స్టాండ్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్. సవాలు విసిర కమాండ్. గాడ్ గేవ్ హిమ్ ఏ ఛాలెంజ్. గాడ్ గేవ్ హిమ్ ఏ కమాండ్. ఎందుకంటే దేవుణ్ణి అతడు ఎదుర్కొన్నాడు. దేవుణ్ణి అతడు ఎదుర్కొన్నాడు. 14 వచనాల్లో మనం చూసినట్లయితే అనేక మారులు అక్కడ భూకంపము కలిగిన, వర్షము కలిగిన, సమస్తము కలిగిన, కానీ దేవుడు అతనికి ప్రత్యక్షం కాదు. మిక్కిలి నిమ్మలమైన తరువాత దేవుణ్ణి అతడు ఎదుర్కొన్నాడు. హీ హాస్ కాన్ఫ్రంటేటెడ్ విత్ గాడ్. కాన్ఫ్రంటేటెడ్ విత్ గాడ్. దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. దేవుని దగ్గర అతడు మనవి చేయగా దేవుని యొక్క మాటలు అతడు శ్రద్ధగా వినగా 14వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. 14, అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము. రెండవసారి చెప్తున్నాడు దేవునికి, ఇశ్రాయేలు వారు బలిపీఠమును పడగొట్టారు, ప్రవక్తలను హతము చేశారు, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుడు అతని యొక్క మాటలను విన్నాడు. వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చెప్పగా 5వదిగా మనము చూసినట్లయితే, చివరిగా మనం చూసినట్లయితే 3వ సమస్యను, 3వదిగా ది ఫస్ట్ థింగ్ ఈస్ ద మిజరీ ఆఫ్ ది ప్రాఫెట్. ప్రవక్త యొక్క బాధ మనకు కనబడుతుంది. 2వదిగా చూసినట్లయితే ద మినిస్ట్రీ టు ద ప్రాఫెట్. దేవుడు ప్రవక్తకు చేసిన పరిచర్య కనబడుతుంది. నీవు వెళ్ళి అతనికి ఆహారం ఇచ్చాడు, అతనికి సరి అయినవన్నీ కూడా అతడు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. 3వదిగా తన యొక్క ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రవక్త అనుకున్నాడు, దేవుడు ఏం చెప్పినా వింటాడు, దేవుని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అనుకున్నాడు, కానీ దేవుడు అతని యొక్క మాటలను శ్రద్ధగా విన్నాడు, బలము పొందుకున్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే ది మెండింగ్ ఆఫ్ ది ప్రాఫెట్. ప్రవక్తను దేవుడు పునరుద్ధరించుట. ది మెండింగ్ ఆఫ్ ది ప్రాఫిట్. దేవుడు తన యొక్క ప్రవక్తను తిరిగి ఏ విధంగా పునరుద్ధరించాడు అనే విషయం మనకు కను. హీఈస్ కరెక్టింగ్ హిస్ ప్రవక్తను ఏ విధంగా దిద్దాడు అనే విషయం మనకు కనబడుతుంది. 13-14 వచనాల్లో చూద్దాం. 13-14 వచనాల్లో ద మెండింగ్ ఆఫ్ ది ప్రాఫిట్. 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే 15వ వచనము,
అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యాహూనకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అల్బేయి వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అతనికి కొత్త ఆజ్ఞని ఇచ్చిస్తున్నాడు. God is giving him a new commandment. Go back to Damascus. Go back to Damascus. అతడు తిరిగి ఆ యొక్క ప్రదేశమునకు వెళ్ళుము. ఆ ప్రదేశమునకు వెళ్ళిన తర్వాత అక్కడ నీకు చేయవలసినవన్నీ కూడా నేను నీకు ఇద్దరిని అభిషేకము చేయమన్నాడు. There is a new commandment, the new commission. 16 వచనంలో చూసినట్టు ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యాహూనకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అతన్ని నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఎలీషాను అభిషేకము చేయమంటున్నాడు. 17వ వచనంలో చూసినట్లయితే హజేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యెహోవా హతము చేయును. యెహోవా యొక్క ఖడ్గము తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ న్యూ కమాండ్మెంట్, ఇట్స్ ఎ న్యూ కమిషన్. ఇక్కడ ఇద్దరిని, ఒకరిని రాజుగాను ఒకరిని ప్రవక్తగాను, నీతో పాటు పరిచర్య చేయుటకు నేను నీకు సహాయకుడుగా వేరొకరిని ఏర్పాటు చేస్తున్నాను. అతడు మిగిలిన వారిని అతడు హతము చేస్తాడు. యు నీడ్ నాట్ వరీ, యు నీడ్ నాట్ వరీ. తర్వాత 18వ వచనం వచ్చేసరికి, ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉండటయో నోటితో వారిని ముద్దు పెట్టకొనకయో ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లాయల్ టు మీ. నువ్వు అనుకుంటున్నావు అందరూ చచ్చిపోయారు అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే మిగిలావు అనుకుంటున్నావు, కానీ నాకు విధేయులైన వారు ఇంకను 7,000 మంది మిగిలి ఉండరి. దే విల్ కమ్ అండ్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ విత్ యూ. నా పక్షమున నీతో పాటు వారు నీ కొరకు నిలబడతారు. దేవుని కొరకు వారు నిలబడుతున్నాను. నువ్వు ఒక్కడవే పారిపోయి వచ్చాను, ఒక్కడవే మిగిలిపోయాడు అనుకుంటున్నావు. బట్ దేర్ ఆర్ పీపుల్, 7,000 పీపుల్ స్టిల్. నేను ఒక్కడనే విశ్వాసం అనుకుంటున్నావు. మనం అనుకుంటున్నాం దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేస్తున్నాం, మనం ఒక్కలమే విశ్వాసులు అనుకుంటున్నాం. కానీ అనేక మంది విశ్వాసులు ఈ యొక్క లోకంలో దేవుని ఎరిగిన వారు అనేక మంది కలరు. 1993వ సంవత్సరంలో మద్రాస్ నగరంలో ఒక సర్వే చేశారు. 1993వ సంవత్సరంలో జర్మనీ దేశం నుండి వచ్చి ఇక్కడ తమిళ్ నేర్చుకొని మద్రాస్లో ఉన్న గురుకుల్ లూథరన్ థియలాజికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవాడు డాక్టర్ హెర్బర్ట్ హూఫర్ అని. డాక్టర్ హెర్బర్ట్ హూఫర్ గారు 1993వ సంవత్సరంలో మద్రాస్ నగరంలో ఒక సర్వే చేశాడు. సర్వే చేసి ఆ సర్వేని ఒక పుస్తక రూపంలో రాశాడు. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే చర్చ్లెస్ క్రిస్టియానిటీ. చర్చ్లెస్ క్రిస్టియానిటీ. ఆ చర్చ్లెస్ క్రిస్టియానిటీలో ఆ పుస్తకంలో ఆయన రిపోర్ట్లో చెప్తున్నాడు, మద్రాస్ నగరంలో అప్పటికే అంటే 93వ సంవత్సరంకే సుమారు 56% దేవునిని నమ్ముకొనిన ప్రజలు కలరు. నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవునిని నమ్ముకొనిన ప్రజలు కలరు. చర్చ్కి వచ్చేవారు అనుకుంటారు మేమే క్రైస్తవులమే, మేమే బైబిల్ చదువుతున్నాం, మేమే పాటలు పాడుతున్నాం, మేమే అనుకుంటారు. కానీ ఇక్కడ అదే మాట ప్రవక్త అయిన ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, యూ థింక్ దట్ యు ఆర్ లెఫ్ట్ అలోన్. నో, దేర్ ఆర్ 7,000 పీపుల్ స్టిల్ దేర్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ, హూ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. నన్ను నమ్ముకొని, అంతే కదండి 19వ వచనంలో రాయబడింది. చాలా అద్భుతంగా రాశాడు దేవుడు. వారి 18వ వచనంలో చూసినట్లయితే, ఇంకను ఇశ్రాయేలు వారు బయలుకు మోకాలున్నకయు నోటితో వారిని ముద్దు పెట్టకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉండరి. దేర్ ఆర్ 7,000 పీపుల్ హూ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ మీ. ఆరాధనకు రాకపోయినా, బహిరంగంగా దేవుణ్ణి ఒప్పుకొనకపోయినా, నాకు విశ్వాసులైన వారు అనేక మంది కలరు. దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాలమందు
మన యొక్క ఆలోచన ఎలాగుందంటే ఏలియా వలె మన యొక్క ఆలోచన ఉంది. మేము ఒక్కలమే ఆరాధన చేస్తున్నాం, మేము ఒక్కలమే బైబిల్ చదువుతున్నాం, మేము ఒక్కలమే ప్రార్థన చేస్తున్నాం, మేము ఒక్కలమే దేవునికి ఇస్తున్నామని. కానీ ఇంకను అనేక మంది 7,000 మంది నాకు కలరు అని చెప్తున్నారు. దేర్ ఆర్ 7,000 పీపుల్ who are still following me, చూద్దాం 19వ వచనం నుండి చివరి వరకు చూసినట్లయితే, ఏలియా అచ్చట నుండి పోయి తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు పోయి అతన్ని అభిషేకించి అతని యొక్క శిష్యుడిగా తయారు చేశాడు. హీ హ్యాడ్ ద సెకండ్ లైన్ లీడర్షిప్. తన తరువాత తన యొక్క పరిచర్యను కొనసాగించడానికి తను ఒక యాజకుడిని అభిషేకించి ఉన్నాడు, ఎలీషాను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎలైజా అపాయింటెడ్ ఎలీషా. ఎందుకంటే తన యొక్క పరిచర్యను కొనసాగించాలని. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏలియా కంటే గొప్ప కార్యాలు చేశాడు ఎలీషా. ఏలియా కంటే డబల్ చేశాడు, 2 అంతలు చేశాడు. ఏలియాకు 1% దేవుని యొక్క ఆత్మ, అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఏలియాకు 1% దేవుని యొక్క ఆత్మ ఉంటే అతనికి డబల్ ఉంది. ఏలియా 7 అద్భుత కార్యాలు చేస్తే ఎలీషా 14 చేశాడు. ఏలియా ఒకరు చనిపోయిన వారిని ఒకరిని లేపితే ఎలీషా 2 లేపాడు. సో హీ గాట్ ది డబల్ ఆఫ్ ది గాడ్స్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే అటువంటి గొప్ప దైవజనుడుగా ఏలియా తన యొక్క శిష్యులను తయారు చేసి ఉన్నాడు. హీ హ్యాడ్ బ్రాట్ ది సెకండ్ లైన్ లీడర్షిప్. రెండవ తరము వారిని నాయకులుగా, రెండవ తరము వారిని దేవుని యొక్క సేవకులుగా తయారు చేశాడు. అయితే అంత భక్తుడైన ఎలీషా తన యొక్క సేవకుణ్ణి సరి అయిన రీతిలో తయారు చేయలేపాడు. గెహజీ మరణాన్ని తెచ్చుకున్నాడు. బికాస్ ఎలీషా did not continue the leadership which was given to him by Elijah. ఏలియా ద్వారా దేవుడు అతడికి అనుగ్రహించిన శక్తిని ఎలీషా తన యొక్క శిష్యుడైన గెహజీకి ఇవ్వలేకపోయాడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమా, ఈ యొక్క ఉదయకాలం ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క 21వ వచనం చదివి నేను ముగిస్తాను. 21వ వచనం, అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హోరేబు పర్వతం మీద దేవుడితో అనుకున్నాడు, నేను ఒక్కడనే ఈ పర్వతం మీద ఉన్నాను, నేను ఒక్కడనే ఇశ్రాయేలు వారిని, నేను ఒక్కడనే ఈ పరిచర్య చేస్తున్నాను, నేను ఒక్కడనే ప్రజల కొరకు కష్టపడుతున్నాను. అప్పటికీ కూడా దేవుడు అతనిని సంరక్షించాడు. దేవుడు అతనికి తగిన విశ్రాంతిని ఇచ్చాడు. దేవుడు అతనికి తగిన ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు అతనికి కావలసిన గుణపాఠం అంతా కూడా నేర్పాడు. కానీ ఇంకా ఏమనుకుంటున్నాడంటే, నేను ఒక్కడనే ఇశ్రాయేలును రక్షిస్తున్నాను, నేను ఒక్కడనే నమ్మకం కలిగిన వాడిగా, నేను ఒక్కడనే దేవుణ్ణి సేవించేవాడిగా ఉన్నాను. ఐఎమ్ ద ఓన్లీ వన్ హి ఈస్ థింకింగ్. బట్ గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్. He said that, go and appoint a king who will be faithful for me. నాకు విధేయుడైన వాడు, నేను ఏర్పరచుకొనిన సేవకుని నీవు వెళ్ళి దమస్కునకు వెళ్ళి ఏర్పాటు చేయము. అదే దేవుడు దమస్కు పోయి మార్గమున ఎవరితో మాట్లాడాడంటే పౌలుతో మాట్లాడి అన్నాడు. There was a transformation in the life of Paul on the way to Damascus. There was a transformation in the life of Elijah on the way to Damascus. దమస్కు పోయే మార్గమున పౌలు యొక్క జీవితము మార్పు చెందబడింది. అతని యొక్క జీవితము రూపాంతరము చెందబడింది. ఏలియా యొక్క జీవితము దమస్కు పోయే మార్గమున రూపాంతరము చెందబడింది. ప్రియ విశ్వాసులారా, అతడు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి తన యొక్క దేవుని రాజును అభిషేకించి ఉన్నాడు. అదే విధంగా దేవుని యొక్క మాటను బట్టి తన యొక్క అనుచరుని, తన యొక్క శిష్యుని అభిషేకించి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమ, పునరుద్ధరించబడి ఉన్నాడు. తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోయింది. ఎప్పుడైతే హోరేబు పర్వతం మీద దేవుణ్ణి అతడు కలుసుకొని దేవునితో మాట్లాడి ఉన్నాడో, హోరేబు పర్వతం మీద తన యొక్క జీవితం అంతా కూడా మార్పు చేయబడింది. హోరేబు పర్వతం మీద తన యొక్క జీవితం అంతా కూడా
దేవునికి సమర్పించుకొని ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఈ యొక్క 3 విషయాలు మనం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా ద మిజరీ ఆఫ్ ది ప్రాఫిట్. ప్రవక్త యొక్క బాధ కనబడుతుంది. చనిపోవాలనుకున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, చనిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు, రెండవదిగా మనం చూసినట్లయితే ద మినిస్ట్రీ టు ద ప్రాఫిట్. దేవుడు తన యొక్క ప్రవక్తకు చేసిన పరిచర్య. గాడ్ మేడ్ ద ఫాలన్ ప్రాఫిట్ టు రైజ్. పడిపోయిన ప్రవక్తను లేపాడు. గాడ్ మేడ్ ద ఫూలిష్ ప్రాఫిట్ టు రికగ్నైజ్. పిచ్చివాడైన ప్రవక్తను దేవుడు గుర్తుంచుకునేటట్టు, లేకపోతే దేవుడు ఆ యొక్క పిచ్చివాడైన ప్రవక్తను మారు మనసు పొందేవాడిగా చేసి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే గాడ్ మేడ్ ది ప్రాఫిట్ ది ఫర్గాటన్ ప్రాఫిట్. మర్చిపోయిన ప్రవక్తను దేవుడు తిరిగి అతని యొక్క సన్నిధానంలో పునరుద్ధరించినట్లు కనబడుతుంది. ద ఫియర్ఫుల్ ప్రాఫిట్, ది ఫాలన్ ప్రాఫిట్ అండ్ ద ఫూలిష్ ప్రాఫిట్. భయపడిన ప్రవక్తను, పడిపోయిన ప్రవక్తను దేవుడు పునరుద్ధరించి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమా, ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ప్రవక్తను మలిచి ఉన్నాడు. దేవుడు ప్రవక్తను, ద గాడ్ మెండెడ్ ద ప్రాఫిట్. దేవుడు ప్రవక్తను మలిచి ఉన్నాడు. ఈ యొక్క 3 విషయాలు హోరేబు యొక్క అనుభవంలో మనకు తెలుస్తుంది. మొట్టమొదటిగా ప్రవక్త యొక్క స్థితిని దేవుడు మార్చి ఉన్నాడు. ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మూడవదిగా ప్రవక్తను దేవుడు మలచి ఉన్నాడు. ఈ యొక్క హోరేబు పర్వతము యొక్క అనుభవం ద్వారా ఇశ్రాయేలీయులకి తిరిగి రాజును దేవుడు నియమించగలిగి ఉన్నాడు. ఏలియాకు తన యొక్క శిష్యుడిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఏలియా అనుకున్నాడు, నేను ఒక్కడనే దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? దేర్ ఆర్ 7,000 పీపుల్ స్టిల్ అలైవ్ అండ్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. హూ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. నన్ను నమ్మి నా యొక్క మాటలు గైకొనిన ఈ సుమారు 7,000 మంది ప్రజలు ఇంకనూ కలరు. నీవు వెళ్ళి వారితో మాట్లాడము, వారు వచ్చి నీకు సహాయకులుగా ఉండెదరని చెప్పాను. దే విల్ కమ్ అండ్ దే విల్ హెల్ప్ యూ. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పునరుద్ధరించబడిన ప్రవక్త హోరేబు పర్వతం మీద దేవుడు ఏలియాను పునరుద్ధరించాడు. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, దేవుని యొక్క వాక్యమును చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క సన్నిధానంలో వంగి మన యొక్క జీవితాలను సమర్పించుకోవడానికి. కాబట్టి ఈ సమయాన్ని, లేకపోతే ఈ యొక్క ఎక్కువ కాలాన్ని మన యొక్క జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి మనం ఎక్కువగా అవకాశము వినియోగించుకోవాలి. ఆ యొక్క బావి దగ్గర వచ్చిన కుమార్తెను దేవుడు తన యొక్క మాటల చేత, తన యొక్క బోధ చేత దేవుడు ఆమెను, షీ వాస్ రెస్టోర్డ్ బ్యాక్ టు హర్ లైఫ్. షీ వాస్ రెస్టోర్డ్ బ్యాక్ టు హర్ లైఫ్. ఎలైజా వాస్ రెస్టోర్డ్ బ్యాక్ టు హిస్ పొజిషన్. గ్రామ ప్రజ తెలుసుకొనిరి రక్షకుడు యేసు అని చాలా అద్భుతంగా రాశాడు భక్తుడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమా, పునరుద్ధరించబడ్డానికి, మన యొక్క పూర్వస్థితికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము దయచేయను గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు గంభీరమైనటువంటి వాక్య ప్రసంగం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్ గారికి సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన వారులారా, మన ఆరాధనను ముగించుకుందాం. ఈ యూట్యూబ్ ఆన్లైన్ ఆరాధనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారందరికీ సంఘపక్షంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మన సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ రంజిత్ కుమార్ గారి యొక్క ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఉదయకాలపు ఆరాధన ముగించబడినని తెలియజేస్తూ, కృపా కనికరం గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఆదివారపు దినాన మా యొక్క జీవితంలో తిరిగి పునరుద్ధరించడానికి మా యొక్క స్థితి ఏమై ఉన్నదో ప్రభా, మేము నీ సన్నిధానంలో నీ కొరకు కనిపెట్టి నీ దగ్గర సేదదీరి
ప్రభా నీ యందు తృప్తి పొంది ప్రభా మేము తిరిగి మా యొక్క జీవితాలను పునరుద్ధరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కేవలం మేము ఒక్కరమే కాదు కానీ ప్రభా అనేక మంది ప్రజలు నిన్ను తెలుసుకొని నీ కొరకు జీవించుచున్నారు ప్రభా. మేము దాన్ని గ్రహించుకోవడానికి మాకు మా యొక్క జీవితాల్లో మేము దాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు అవకాశం కల్పించి ఉన్నారు. నీ యొక్క వాక్యం ద్వారా తిరిగి మా యొక్క జీవితాలను మేము పునరుద్ధరించుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయమని మీరే మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క వాక్యము వినిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కూడా పేరును ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. వాక్యము వారికిని వారి యొక్క కుటుంబాలకు వారి యొక్క సమాజమునకు వారి యొక్క పరివారమునకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దాన్ని ఆ యొక్క వాక్యం వారిని దిద్దేదిలాగా ఉండేలాగా సహాయం దయచే ప్రభా. దీని యొక్క ఫలితంలో దీని యొక్క ఫలములో మేము భవిష్యత్తులో చూచులాగున సహాయం దయచేయమని సంఘమును దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. సంఘ కార్యవర్గమును బట్టి నీకు వందనం తండ్రి. అధ్యక్షులు ప్రసన్న కుమారుని గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా కార్యదర్శి ప్రభా మరి వినోద్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారు చేయించిన పరిచర్య అంతట్లో కూడా నీకు ఆపుదలు దయచేయి ప్రభా. ట్రెజరర్ గారు డానియల్ జేసన్ గారిని దీవించి ఆశీర్వదించి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి ఈ దినమున ఆరాధన నడిపించిన ప్రభా డీకన్ బోర్డు సెక్రటరీ గారు యేసురత్నం గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. తనని తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా వాక్య పఠన చేసిన ప్రభా అప్పారావు గారిని వారి కుటుంబాన్ని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఈ దినమున ఆరాధనలో సహకారం అందించిన క్వైర్ వారిని బట్టి క్వైర్ డైరెక్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. శైలేష్ పాల్ గారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మరి ఇంకా ప్రభా యొక్క ఆరాధన ప్రభా నీ నామమునకు మహిమార్థంగా ప్రభా అనేకులకు అందించడానికి సహాయం చేసిన మ్యూజిషియన్స్ని సౌండ్ ఆపరేటర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మధుని బట్టి నీకు వందనాలు తండ్రి. కుమారునికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రభా ఈ యొక్క మరి టెక్నికల్గా కుమారు చేయించిన ప్రతి సహాయాన్ని బట్టి తన యొక్క పరిచర్యను కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. సంఘ సెక్షన్ కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. కుమారుడు ప్రభా ఆయా ప్రాంతాలు తిరుగుచుండగా ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఇటువంటి అనారోగ్యం వాటిల్లకుండా సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. కేర్ టేకర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు దీవించి ఆశీర్వదించి ప్రభా. వృద్ధాప్యంలో ఉంటుండగా ప్రభా నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా తోటి దైవజనులు రెవరెండ్ మోజెస్ అయ్య గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా. వారి బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను బట్టి నీ చేతులకు అప్పగించుకున్నాను ప్రభా. నా యొక్క పరిచర్యను నా యొక్క కుటుంబాన్ని ప్రభా బిడ్డలను వారి యొక్క రాకపోకల్లో పాస్టర్ గారి యొక్క రాకపోకల్లో సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ యొక్క వాక్యము వినిన వారందరి హృదయాల్లో కూడా నీ యొక్క కాపుదలు దయచే ప్రభా. సంఘ బిడ్డలను పేరును ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా అనేక మంది విశ్వాసులు దీన్ని చూచినారు ప్రభు. వారిని కూడా బలపరచమని అడుగుచున్నాను తండ్రి. ఆయా దేశంలోనూ ఆయా ప్రాంతంలోనూ దేశము నలుమూలలో ఉండి ఉన్న మా సంఘ విశ్వాసులందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని వారిలో కూడా ఈ పునరుద్ధరించబడే అవకాశం వారికి మీరు కల్పించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. మా యొక్క నగరమును దీవించి ఆశీర్వదించి ప్రభా. నగరంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా నువ్వు దీవించమని ఎవరికి కూడా ఇటువంటి అనారోగ్యము వాటిల్లకుండా నీవే ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని. అనారోగ్యంతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. నీ దీవెన ఆశీర్వాదం వారికి దయచేయమని. వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని మరొకసారి ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని మేము పునరుద్ధరించుకునే శక్తిని బలమును మాకు నడిపింపును మీరు దయచేయమని మీరే మహిమ పొందమని ప్రభా. మరొకసారి ప్రభా ఈ యొక్క ఆరాధన సమస్తము కూడా నీవే ఉండి నడిపించిన దాన్ని బట్టి నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి యొక్కయు ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు సంఘమును ఆయన రాకడ వరకు కాపాడుచున్న పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము ఈ దినమున ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా వాక్యం విన్న ప్రతి వ్యక్తికి ప్రభువు వచ్చి పర్యంతము తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా